హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ మెంతి వంకాయ. ఈ మెంతి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని కట్ చేసుకుందాం. వీటిని వంకాయల్ని ఇలాగా పొడుగా ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇలాగా పొడుగ్గాన కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. వీటిని ఇలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలన్నమాట. లేకపోతే నల్లగా అయిపోతాయి వాటర్లో వేయకపోతే. ఇదిగోటిని చింతపండు, దీనికి చింతపండు కొంచెం తీసుకోవాలన్నమాట. ఈ మాత్రం సైజు తీసుకోవాలి. చింతపండు తీసుకొని ఇది కడిగేసి చింతపండు కడుక్కొని ఇందులో వాటర్ వేసి ఉంచుకోవాలి. నానుతుంది అంతట్లాగా. ఇదిగోటిని చింతపండులోని కొంచెం వాటర్ వేసి ఉంచుకోవాలన్నమాట. ఇదిగోటిని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట. ఇలాగ సన్నగా పొడవుగా ఈనిలా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఏమో ఒక బౌల్ పెట్టుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకోవాలి. ఇదిగోటిని ఇవి గ్యాస్ వెలిగించి మరగనివ్వాలన్నమాట. ఈ వాటర్ ఒక పెద్ద గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నా అంటే వంకాయ ముక్కలు ములిగినంత వరకు తీసుకోవాలన్నమాట. ఇవి మరగాలి వాటర్. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి, అందులోని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక్క పొంగు వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి, మెత్తగా ఉడికించుకోకూడదు. వాటర్ బాయిల్ అవుతున్నాయి, ఇప్పుడు వేసేస్తాను. అది ఉడుకుతుంటాయి. అంతట్లో మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దీని రసం అనేది తీసుకోవాలన్నమాట. తీసి ఉంచుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ చింతపండు, ఈ రసం అనేది ఇందులో వేసేసుకుందాం. ఇలాగా మరి కొంచెం వాటర్ వేసి తీస్తాను. ఈ చింతపండు రసం అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా ముక్క మరీ మెత్తగా అయిపోకుండా హాఫ్ బాయిల్ అయినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయాయండి ఇవి. ఇగోటి హాఫ్ బాయిల్ అయ్యాయి. ఇలా మెత్తగా ఉడికించుకోకూడదు, ఇలా ఉండాలన్నమాట. ఇలా హాఫ్ బాయిల్ అవగానే గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇవి స్ట్రైనర్లో పెట్టేసి వాటర్ అంతా వంపేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసాను. ఇదిగోటి ఇవి ఇలాగా ఈ స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ ఇలాగా ఇవి ఇలాగా పక్కన పెట్టి ఉంచుకుందాం. నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకోవాలి. దీనిలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు శనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి.
నెక్స్ట్ ఏమో ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, నెక్స్ట్ ఏమో మెంతులు అండి. ఇవి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. మెయిన్ మెంతులే కాబట్టి మెంతులు 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి, ఎర్రగా వేయించుకోవాలన్నమాట వీటిని. మిరపకాయలు అన్నమాట ఇవి, ఎండుమిర్చి. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే ఒక 7 మిరపకాయలు వేసుకున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వీటిని. వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసేసి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, అంటే పౌడర్లో చేసుకోవాలి. వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేద్దాం. ఇదేమో మిక్సీలో వేసేస్తున్నాను ఇలాగా. ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను. దీన్నేమో పౌడర్లా చేసుకోవాలన్నమాట. దీన్ని పౌడర్ చేసుకొని వస్తాను. ఈ మిక్సీలోకేమో ఈ పౌడర్లోకి తెల్లుల్లి అండి, ఇవి తెల్లుల్లి రెబ్బలు అనమాట. ఈ తెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇది పౌడర్ చేసుకోవాలి, మిక్సీ కొట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కళాయి తీసుకుందాం. అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. మినపప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, ఎండుమిర్చి ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి ఇలా వేసేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కారం 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇవి కొంచెం వేగాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాకలా వంకాయ ముక్కల్ని వాటర్ అంతా వాడదేవేసి ఉంచుకున్నాం కదా స్ట్రైనర్లో వేసి, అవి ఇందులో వేసేసుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించుకోవాలి, అలాగ 2 నిమిషాల పాటు. ఇవన్నీ మనం ఇందాకలా పౌడర్ కొట్టి ఉంచుకున్నాం కదండి మిక్సీ చేసి, ఇదంతా పౌడర్ కొట్టుకున్నాను. ఇదేమో ఇందులో వేసేసుకున్నాం. దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాల వరకు శుభ్రంగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు వేయించుకుంటే బాగా పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి 10 నిమిషాల వరకు.
అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. మనం సాల్ట్ సరిపోతే కొంచెం చూసుకొని టేస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సరిపోకపోతే వేసుకొని 2 నిమిషాలు ఉంచితే అయిపోతుంది. ఇవి వేగినప్పుడే సాల్ట్ చూసుకోండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. బౌల్లో తీసుకుందాం. ఇది వాటిని ఇలాగా బాగా వేగినంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే బాగుంటుంది. ఎంతో కమ్మనైన మెంతి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, పరోటా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.